వెళ్ళిపో ఇక్కడి నుంచి, లేదంటే కాల్చి పారేస్తాను. వెళ్ళి ఇక్కడి నుంచి. గౌరీ గౌరీ చెప్పే మాటలు వదలను, వదలు రంగా, చెప్పే మాట మీరు వదలను, వదలు. ఏం జరిగిందమ్మా? నేను హత్య చేశాను గోపి. హత్య? ఇలాంటి నీచుడు మీ వెంట పడుతున్నాడని నాకు గాని డాక్టర్ గారికి గాని ఎందుకు చెప్పలేదమ్మా? గోపి, ఇంతవరకు మీ ఇద్దరితో నేను అబద్ధం చెప్పాను గోపి. దాని ఫలితం మీరు మాకు అబద్ధం చెప్పారా? అవును గోపి, మీ ఇద్దరితో చెప్పినట్టు అనాథాశ్రమం నుంచి నేను రాలేదు. మరి ఒక ఆడది ఏ చోటైతే పెరగకూడదు ఆ చోటే నేను పెరిగాను గోపి. రారంగా ఈ మధ్య బొత్తిగా మా ఇంటి మీద సీత కన్నేశావు. ఏం చేయమంటావు కమలమ్మ, మందసలే చీకటి వ్యాపారం. 6 నెలలు బయట, 6 నెలలు లోపల. అక్కడే పప్పులో కాలేశావు. ఈ మధ్య ఒక అందమైన మల్లెపూను పట్టాను. చేతిలో పెట్టి మరి. నీ చేతిలో పెట్టాలంటే ముందు నా చేయి ఉండాలిగా. అంత అందంగా ఉందా? దంతం గొమ్మనుకో. భగవంతుడా, ఇన్నాళ్ళు నా మానాభిమానాలు కాపాడుకుంటూ వచ్చాను. ఇప్పుడేం చేయాలి? సీతా, సీతా, దీని పొగరు నేను అణిచే తీరాలి. ఎంత కావాలో చెప్పు. 15,000. మిగతా 10,000 రాత్రికి ఇస్తాను. ఈ రోజు నుంచి నేనే నీ మొగుణ్ణి. నేను చెప్పినట్టు విని కుక్కిన పేర్ల పడుండు. వస్తున్నా వస్తున్నా. ఎందుకంత తొందర? రంగా ఎక్కడ? ఏ రంగడన్నయ్యా? ఉదయం ఇక్కడికి వచ్చాడే ఆ రంగా.
ఆ పేరే నేను వినలేదన్నయ్యా. అన్నయ్య గిన్నయ్య అన్నవాడి తాట వచ్చేస్తాను. వెతకండి. బయటికి సార్ నాకేం తెలియదండి, నేనే పాపం ఎరగదండి. అయ్యో అయ్యో అబద్ధం అండి, అబద్ధం, పచ్చబద్ధం. ఈ ఇంట్లో వ్యాపారం అంతా దీనిదే. ముందు దీన్ని తీసుకెళ్ళండి. ఈ నోట్లోంచి నిజం రావడం ఇదే ఫస్ట్ అనుకుంటాను. తీసుకెళ్ళండి. అంత జరిగినా కూడా ఆ పాపని వదలలేదు. నాకు పెళ్ళైందని, పైగా నాకు ఒక పాప ఉందని కూడా నేను ప్రాధాయపడ్డా. వాడు నా మాట వినలేదు గోపి. పైగా నన్ను బలాత్కరించడానికి ప్రయత్నించాడు. ఆ తర్వాత ఎంత పొరపాటు చేశారు. జరిగిందంతా డాక్టర్ గారికి చెప్పుకుంటే వారు సౌహృదయంతో మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఏడ్చేం రాదు. పదండి. మీరు ఇలా నిలబడి ఏడుస్తూ ఉంటే చూసేవాళ్ళకు కూడా అనుమానం కలుగుతుంది. పదండి పదండి అమ్మా. రండి. సీతమ్మ, ఏమిటమ్మా ఇది? వెళ్ళమ్మా, వెళ్ళండమ్మా. వెళ్ళండమ్మా, ధైర్యంగా లోపలికి వెళ్ళండి. నేను ఉన్నాను కదా, వెళ్ళండి. నేనెక్కడ భయపెట్టాను మమ్మీ? అవును, నువ్వు భయపెట్టలేదు, నేనే భయపడ్డాను. సారీ మమ్మీ. పర్వాలేదమ్మా. పిచ్చి 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 పిచ్చి. ది హోల్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ పిచ్చి. మ్యాడ్ 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 వరల్డ్. నీకేం పిచ్చయ్యా? పిచ్చి వాళ్ళందరినీ బాగు చేసే పిచ్చి. ఏంటైతే నువ్వు పిచ్చి వాళ్ళ బాగు చేస్తావా? 5 lakhs ఇన్వెస్ట్ చేసి హాస్పిటల్ కట్టించామంటే మేము పిచ్చాడమా? మా డాక్టర్ రాము గారు లేరు, ప్రతి కేసు విషయంలోనూ మనల్నే కన్సల్ట్ చేస్తారు. ఏ బుర్రకి ఎంత రిపేర్ చేయాలో నేనే చెప్పాలి. అయితే మా అబ్బాయి బుర్ర ఎంత రిపేర్ చేయాలో చూడు. ఓకే, చూడండి, మీది కొబ్బరికాయల వ్యాపారమా? అవును, మీకెలా తెలుసు? అదేనండి బ్రెయిన్ అంటే. మీ అబ్బాయి బుర్ర కొట్టి చూశాను, టంగ్ టంగ్ టంగమని టెంకాయలా మోగింది, అందుకే చెప్పగలిగాను. మీ అబ్బాయి బుర్ర ఇంకా ముదర్లా, లేతగా ఉంది. అంటే అంటే మెచ్యూర్ కాల. మెచ్యూర్ కావాలంటే ఏం చేయాలి? అంటే పగల కొట్టాలా? పగల కొట్టాలా? అదేనండి, రాత్రంతా నా బుర్ర పగలగొట్టుకుని స్పెషల్ బ్రెయిన్ అనే పుస్తకం చదివి మా బాస్కి సలహా ఇవ్వాలి.